స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వారసత్వ సంపదను కాపాడుకోవాలన్నటువంటి విషయం పైన వీళ్ళు ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. నేను కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వర్షం కారణంగా అటు పూర్తిగా నానిపోయి ఈ గోడ కూలింది. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టడాలన్నీ కూడా కేవలం రాళ్లతో కట్టినటువంటి కట్టడాలు ఇవన్నీ. అంటే స్వామి గారు ఉన్నప్పుడు మట్టితో కట్టినటువంటి గోడ ఇప్పుడు కొత్త రెన్యువేషన్ చేశారని ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్తున్నారు. మనం ముందుగా ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే మన వీడియో జర్నలిస్ట్ రాముతో కలిసి ఇక్కడికి వెళ్దాం, చూద్దాం. అసలు రాము ఒకసారి ఇటువైపుకు వచ్చి లోపల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇది పాతకాలం నాటి దిమ్మెలు. అంటే ఈ ఒక రకంగా కొయ్యలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అంటే పైన బండలు, అంటే పాతకాలం నాటి ఏదంటే ఏదైతే చున్నము గచ్చు అంతా వేసి చేసేటువంటిది. ఇక్కడ మనం చూడొచ్చు పోతులూరి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి స్వగృహం రిపేరీ చేయించేటటువంటి దాత వచ్చేసి పతకమూరి నరసప్ప ఆచారి, శ్రీమతి లక్ష్మమ్మ కుమారుడు పతకమూరి పెద్దబయ్యన్న ఆచారి, శ్రీమతి నాగరత్నమ్మ అని కూడా ఇక్కడ ఉందంటే వీళ్ళు అనంతపురం జిల్లా వాసులు. వీళ్ళు 1992లో ఏదైతే ఈ శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కాబట్టి ఒక్కసారిగా ఇది ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంటిని రెనోవేషన్ చేసిన పరిస్థితి. అంటే గతంలో ఇక్కడ పూరీలు ఉండేది, ఆ పూరీలు కాస్త ఇప్పుడు ఇదే అయిందన్నటువంటి విషయం చెప్తున్నారు. మనం కొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఎందుకంటే కొంత సాహసంతో కూడుకున్నటువంటి పని అయినప్పుడు కూడా కొంత వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది స్వామి గారి మనోభావాలు, అంటే స్వామి గారి యొక్క ఇది కాబట్టి కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అతి కష్టమైనా కూడా కష్టం మీద అయినా సరే మీకు స్వామివారి ఇల్లును చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే ఇది భక్తులకు కూడా కొంత మనోభావాలు కూడా దెబ్బతినే పరిస్థితి. ఎందుకంటే ఈయన కాలజ్ఞాని, ఈయన చెప్పిన మాట తూచా తప్పకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి, అంటే కాలగ్రహణం ప్రబోధించినటువంటి వ్యక్తి, అంటే భవిష్యత్తు గురించి ముందుగా చెప్పినటువంటి ఆయన కాబట్టి కొంత ఆయన ఏదైతే ఇక్కడ నివాసం ఉన్నారు, అంటే ఈ ప్రాంతంలో ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం ఇది కొద్దిగా అంటే పాత మిద్దె. అంటే ఒకప్పుడు పూరిళ్ళు ఆయన నివాసం ఉన్నప్పుడు, అంటే 16వ శతాబ్దం, అంటే 1651లో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత 1651లో ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కొంత మన వీడియో జర్నలిస్టుని కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేపిద్దాం. ఎందుకంటే వీడియో జర్నలిస్ట్ కూడా లోపలికి వస్తే అటు పూర్తి విషయాలు, అంటే ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి పూజా మందిరం కూడా ఉంది కాబట్టి కొంత మన వీడియో జర్నలిస్టును ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అతి కష్టమైనా కూడా కంపల్సరీ మీకు, ఎందుకంటే ఇక్కడ ప్రతి భక్తుల విశ్వాసాలతో ముడిపడినటువంటి అంశం కాబట్టి ఇది ప్రధానంగా భక్తుల ముడితో పడినటువంటి అంశం కాబట్టి దీన్ని మనం కొంచెం భక్తులు, అంటే ఒక రకంగా భక్తులకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భక్తులు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే దీన్ని చూసి ఆయన దర్శించుకొని ఆయనకు పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మందిరం కూడా ఆయన పూజా మందిరం. ఏదైతే బ్రహ్మంగారు ఈ నివాసం ఉన్నటువంటి ప్రాంతం, ఈ నివాసంలో కూడా పూజా మందిరం కూడా అంటే ఇది కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పూజా మందిరం కూడా ఇది చూడండి, మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్లో దాన మందిరం కూడా పూర్తిగా చెదలు పట్టిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఎంతో కాలంగా కూడా ఇది అటు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించలేదు. ఎందుకంటే ఎంతసేపునా వాళ్లకు మనకు వారసత్వం రావాలి అన్నది భావనే తప్ప ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఆస్తి ఉంది, ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం పైన కొంత దృష్టి పెట్టాలన్నటువంటి భావన లేదు. మనం ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది. అంటే ఒక రకంగా ఇక్కడికి వచ్చే భక్తులు కూడా పూర్తిగా
మనుషులు అంటే పూర్తిగా భక్తులు కూడా ఆయన నివాసం ఉన్నటువంటి ప్రాంతం అంటే చూడ్డానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతుంటారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 16వ శతాబ్దం కాలం నాటిది. ఆ తర్వాత 1992లో రెనోవేషన్ చేసినప్పటికి కూడా ఇక్కడ పూజా మందిరాన్ని మనం ఒకసారి మళ్ళీ ఒతురి దగ్గరగా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పూజా మందిరంలో ఆయన పాదుకలు, ఆయన వేసుకున్నటువంటి పాదుకలు ఉన్నాయి. అదేవిధంగా కొంత ఇక్కడ ఆయన సంబంధించినటువంటి ఏవైతే పూజా మందిరం అంటే ఇది ఆయన పూజ చేసుకునేటువంటి మందిరం. ఇక్కడ పూజలు చేసుకునేవారు నిత్యం. కాబట్టి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కాలజ్ఞాని బ్రహ్మం గారి ఇల్లు కూలిపోయింది అన్న భావన అటు ప్రజలు కావచ్చు అటు భక్తుల్లో కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అరిష్టం జరగబోతుంది అన్నటువంటి భావన కూడా కొంత భక్తుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాలజ్ఞానం చెప్పారు. అలాంటి కాలజ్ఞానం చెప్పిన వ్యక్తే బ్రహ్మం గారి మఠంలో ఏమేమి జరుగుతాయన్నటువంటి విషయం పైన కూడా ఆయన పూర్తిగా మఠంలో జరిగేటువంటి పరిణామాలు, అదేవిధంగా తన కుటుంబ సభ్యులను కాదు అంటే కుమారులను కాదని తన కూతురి సంతతికి సంబంధించినటువంటి వారినే ఇక్కడ పీఠాధిపతులుగా వ్యవహరించే పరిస్థితి. అంటే ఈ పీఠాధిపతి వ్యవహారంలో వీళ్ళు అటు కొంత ఈ ఇద్దరి మధ్య అంటే రెండవ భార్య కొడుకు మొదటి భార్య కొడుకు మధ్య వివాదాలకు దారితీస్తుంది. అంటే ఈ వివాదాల కారణంగా కూడా దీన్ని పూర్తిగా విస్మరించారు. ఎందుకు విస్మరించారంటే ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాకిలి కూడా పూర్తిగా దెబ్బతింది. అంటే ఇవన్నీ కూడా రెనోవేషన్ చేశారు. 16వ శతాబ్దం కాలం నాటిది. ఆ తర్వాత దెబ్బతిన్న తర్వాత 1992లో దీన్ని అంతా రెనోవేషన్ చేశారు. అంటే ఒక రకంగా రిపేర్ చేశారు. అంటే ఉన్నటువంటి ఏదైతే కట్టడాలు అలాగే ఉంచి ఆయన వాకిళ్ళు కావచ్చు ఆయన వేసినటువంటి వాకిళ్ళు అలాగే ఉంచి కానీ కొంత పై భాగంలో ఏదైతే పైన కప్పు కూలే పరిస్థితి నేపథ్యం కాబట్టి దీన్ని రెనోవేషన్ చేశారు. అయితే ఆ తర్వాత వీటిని విస్మరించారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఆయన సంబంధించినటువంటి ఇల్లు. ఈ ఇంట్లో ప్రధానంగా ఇక్కడ అంతా కూడా మనం ఈ ఇల్లును మొత్తం పరిశీలిస్తే ఎక్కడే కానీ అంటే ఆయన హయాంలో నిర్మించుకున్న అటువంటి ఈ కొయ్యలు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి మట్టి కావచ్చు, అదేవిధంగా గతంలో ఇక్కడ పూరి గుడిచి ఉండేది. ఆ పూరి గుడిచెని కాస్త అంటే 1651 అంటే ఆ ఏడాదిలో ఈయన ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఇది కొంత శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి ఉండడంతో దాతల సహకారంతో ఇక్కడ ఈ చుట్టూ కూడా ఏదైతే గచ్చుతో అంటే మనం చూస్తే విజువల్స్లో కూడా మన వీడియో జర్నలిస్ట్ రాము చూపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పాత మిద్దెను కాస్త గచ్చుతో అంటే అప్పుడు గచ్చు బెల్లం రకరకాల అటువంటి వాటితో తయారు చేసి ఆ ఇంటిని అలాగే నిర్మించారు. ఏదైతే రాతితో కట్టినటువంటి ఇల్లు కాబట్టి ఆ రాతితోనే అలాగే నిర్మించారు. కానీ ఈ ఇంటిని వాళ్ళు మాకు వారసత్వరీత్యా సంక్రమించినటువంటి సంపద, అదేవిధంగా భక్తులు ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు, ఆయన ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం కూడా తెలుసుకునేందుకు కూడా వీలుండే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. మనం ఇక్కడ ఇంకో చిన్న అంశం ఇక్కడ ఏదో రాసినట్లుంది. ఆయన ఇది 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 కంది మల్లాయపల్లె ఈడిగా బోసా శ్రీ ఓబయ్య ధర్మపత్ని శ్రీ కీర్తిశేషులు కొంటెమ్మ గారు అనంతపురం శ్రీ బంగారప్పగా వీరి ధర్మపతిని సౌభాగ్యవతి కుంకుమ పెద్దక్క గారి ధర్మముగా జీర్ణోద్ధరణ అంటే ఇది కూడా 1979లో దీన్ని అంటే జీర్ణోద్ధరణ చేశామన్నటువంటి విషయం చెప్తాను. అంటే 2 సార్లు దీన్ని అంటే రిపేర్ చేసినటువంటి పరిస్థితి. అంటే 2 సార్లు దాతలు, అది కూడా దాతలు ఎవరైతే వారసత్వం కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారో వారు చేసినటువంటి ఇది కాదు. కానీ ఇది వారసులు చేయకపోయినా ఆయనకు సంబంధించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఆయన సంబంధించినటువంటి ఇంటిని అలాగే ఉంచాలి. అంటే ఒక రకంగా ఇది భావితరాల వారికి అందించాలి. బ్రహ్మం గారంటే ఆయన ఎవరు అన్నటువంటి తెలియని వారు ఎవరు ఉన్నారు? కాలజ్ఞాన ప్రబోధకుడు. ఆయన ముందుగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో వివరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి సంబంధించిన ఇల్లు చూడాలనేది చాలామంది ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఆ భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఇప్పుడు ప్రధానంగా ముండమోపి రాజ్యమేలేనన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇందిరాగాంధీ రాజ్యమేలినటువంటి పరిస్థితి అంటే ప్రధానమంత్రిగా ఆమె ఉన్న పరిస్థితి. మరోవైపు తోలు బొమ్మలాటోళ్ళు ఏదైతే బొమ్మలాటోళ్ళు రాజ్యమేలేరని చెప్పారు. అంటే ఎన్టీఆర్ కావచ్చు, ఎంజీఆర్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే రకరకాలుగా అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో ఆయన వివరించే ప్రయత్నం చేశారంటే భవిష్యత్తు గురించి ఆయన పూర్తిగా అంటే భవిష్యత్తులో మఠంలో కూడా ఏం జరుగుతుంది,
మఠంలో కూడా గాడిదలు దొల్లాడుతాయి అంటే నేనున్నటువంటి ప్రాంతంలో గాడిదలు కూడా దొల్లాడే పరిస్థితి ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే భవిష్యత్తులో తాను ముందే ఊహించి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా జ్ఞానం కాలజ్ఞానం బోధించినటువంటి అలాంటి వ్యక్తి ఇంటిని ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా కూలే స్థితికి కారణం వీళ్ళ వారసులే అన్నటువంటి విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి వారసులకు అసలు ఈ వారసత్వ సంపద అవసరమా? వారసత్వం వాస్తవానికి ఏదైతే కాలజ్ఞాని బ్రహ్మంగారు ఆయన వారసత్వ సంపదను కాపాడుకోలేని వారికి వారసత్వం అవసరమా అన్నది ఇక్కడ భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిచయం. ఎందుకంటే వారసత్వం పోరు కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటి పూర్తిగా దెబ్బతినింది, కూలే పరిస్థితిలో ఉందని తెలిసి కూడా దీన్ని కాపాడుకోలేకపోయారంటే ఇక వీరికి వారసత్వం అవసరమా అన్నటువంటి భావన ప్రగాఢంగా భక్తుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఆయన వారసత్వ సంపదపై దృష్టి పెట్టని వాళ్ళు ఆయన వారసత్వం కోసం ఎందుకు ప్రాకులాడుతున్నారు? అసలు వారసత్వం కోసం మొదటి భార్య బిడ్డలు ప్రాకులాడుతున్న పరిస్థితి, రెండో భార్య బిడ్డలు ప్రాకులాడుతున్నారు. అసలు వారసత్వం అంటే ఆయన కేవలం ఆయన వారసత్వానికేనా, వారసత్వ సంపదకు కాదా అన్నది భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే దశాబ్దాల కాలం అంటే దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇల్లు ఇది. ఇలాంటి 400 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఇల్లులు మనం ఎక్కడ చూసినాం. కానీ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపోయింది? ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పీఠాధిపత్యాన్ని వ్యవహరిస్తున్నారో వారికి ఉండాలి. కానీ ఇక్కడెక్కడ వాళ్ళు వారసత్వం కోసం పోరాటం చేస్తున్నారు తప్ప వారసత్వ సంపదను భావితరాల వారికి అందిస్తామన్నటువంటి ఆలోచన ఎక్కడ వీళ్ళకు కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ వారసత్వం కోసం వీరిద్దరూ పోట్లాడుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా ఏదైతే దీన్ని విస్మరించారు, ఆ వారసత్వం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు, వారసత్వం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రాజకీయ జోక్యంతో ఎట్లాగైనా వారసత్వాన్ని పొందాలనుకుంటున్నారు. మరి అదే వారసత్వాన్ని పొందాలనుకుంటున్న వీళ్లకు ఎందుకు ఈ బ్రహ్మంగారి నివాసం పైన ఎందుకు దృష్టి లేదు? ఆయన సంపాదించినటువంటి ఆస్తులైతే కావాలి, ఆయన సంపాదించినటువంటి ఏవైతే పీఠాధిపత్యం కావాలి, ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కావాలి. కానీ ఆయన ఏదైతే ఆయన కట్టుకున్నటువంటి ఇల్లు కాపాడుకోవాలన్నటువంటి కాస్తైన జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా భీమటంలో వినిపిస్తాయి. అయితే మరోవైపు ఇక్కడ ఆయన ఆస్తుల విషయాన్ని మనం పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటిని పూర్తిగా విస్మరించారు. అటు ఇది పూర్తిగా కూలే స్థితిలో ఉందని పలుమార్లు కూడా కథనాలు కూడా వచ్చాయి. కానీ ఎక్కడే కానీ వీళ్ళు ఆ ఇంటిని ఏదైతే పై కప్పు వేస్తే ఈ ఇల్లు సురక్షితంగా ఉండేది. ఎందుకంటే భక్తులు అంటున్న మాట ఏంటంటే బ్రహ్మంగారు ఎక్కడున్నారు ఏంటన్నటువంటి విషయం తెలుసుకునేందుకు వస్తే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఆయన నివాసం ఉన్నారంటే కానీ భక్తులు అబ్బా ఇక్కడ ఈ ఇంట్లో ఆయన ఉన్నారా అనేది చూసి ఆ భక్తులు కూడా కొంత ఆనందం చెందే పరిస్థితి లేదు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా చేశారు. అంటే ఈ ఇల్లు కూలిపోవడంతో ఒక రకంగా అరిష్టం జరగబోతుంది, రాష్ట్రంలో ఏదో జరగబోతుంది అన్నటువంటి భావన అటు భక్తుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వమైన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని వారసత్వం కోసం పోరాడుతున్నటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర గారి సంతానానికి సంబంధించినటువంటి వారిని పక్కన పెట్టి గతంలో ఏ విధంగా అయితే ఈ కట్టడాలు ఉన్నాయో అదేవిధంగా అదే తరహాలు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అదే తరహాలో కట్టడాలు అసాధ్యమైన పని, కానీ ఆయన ఉన్నటువంటి ఈ నివాసంలో తిరిగి రెనోవేషన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి భావన భక్తులు వ్యక్తమవుతున్న పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమన్నప్పటికి కూడా కాలజ్ఞాని బ్రహ్మం గారి ఈ ఇంటిని కాపాడుకోవడంలో వారసులు మాత్రం విఫలమయ్యారన్నటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, బ్రహ్మంగారి మఠం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.